శ్రీమాత్రే నమః. దసరా నవరాత్రులలో 6వ రోజు అనగా సెప్టెంబర్ 27వ తేదీ శనివారం నాడు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్న శక్తి కాబట్టి అమ్మవారు త్రిపుర సుందరిగా పిలువబడుతుంది. ఈ అమ్మయే సాక్షాత్తు ఆదిపరాశక్తి. ఈరోజు లలితా త్రిశతి శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం ఎంతో శుభకరమైనది. ఆదిశంకరాచార్యులు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించక పూర్వం ఈ దేవి ఉగ్రరూపిణిగా చండీదేవిగా పిలువబడేది. శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించిన అనంతరం అమ్మ పరమశాంతరూపిణిగా లలితాదేవిగా పిలువబడుతున్నది. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తనని కొలిచే భక్తులను ఉపాసకులను లలితా త్రిపుర సుందరీదేవి అనుగ్రహిస్తుంది. కుంకుమతో నిత్య పూజలు చేసే సువాసినులకు తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు అమ్మవారికి కుంకుమ ఎరుపు వస్త్రం సమర్పించి నైవేద్యంగా పాయసాన్నం అమ్మవారికి సమర్పించవచ్చును. లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో భక్తి పావనాన్ని చిందే చెరుకుగడను చేత పట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చుని దేవి దర్శనమిస్తుంది. శ్రీమాత్రే నమః.